అందరికీ గుడ్ ఈవినింగ్. చిన్న మాట ఏం లేదు. కొంతమంది రిలేటివ్స్ అనమాట, ఎవరిని ఉద్దేశించి కాదు. కొంతమంది రిలేటివ్స్ ఉంటారనమాట. ఎలా అంటే ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని అసలు మన ఇంట్లో ఇంకేమీ జరగవు అన్నట్టుగా ఒక రచ్చబండల మీద, అరుగుల మీద కూర్చొని టక్క టక్క చెప్పుకుంటూ ఉంటారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, డబ్బులిచ్చి మాట్లాడమంటే నోరు కూడా తెరవరేమో, ఫ్రీ కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు. అరే వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ అసలు ఏ సిచ్యువేషన్ అనేది ఆలోచించరు. సింగిల్‌గా బతకాలనే ఆలోచన ఉన్నా కూడా, అంటే జెన్యూన్‌గా సింగిల్ పేరెంట్స్, కర్మగాలి సింగిల్ పేరెంట్స్ అవుతారు కానీ ఎవరికి ఆ సింగిల్ పేరెంట్స్ అవ్వాలనే ఆలోచన ఉండదు. ఇక్కడ భగవంతుడు మనకు రాస్తాడు కానీ, లేదు నా రాత మనం మార్చుకునే రాత అయితే చాలా పేపర్‌లో తీయొచ్చనమాట. జెన్యూన్‌గా నాకు అనిపించిన చాలా సార్లు కూడా ధైర్యంగా మనం బతుకుతాము అనే ఆలోచన ఉన్నా కూడా, ఈ చుట్టుపక్కల కొంతమంది, నేను తప్పుగా అంటలేదు, ఈ చుట్టుపక్కల సొసైటీ అంటే ఒకళ్ళని కాదు, రకరకాల మాటలు. ఇంకో విషయం, సొంత ఇల్లు లేకపోవడం కూడా ఒక దౌర్భాగ్యమే. ఎందుకంటే దౌర్భాగ్యమైంది, ఓ చిన్న ఫోన్ మాట్లాడిన ఏదో ఫోన్ పొద్దుగూకులు, ఈ ఈ ఈ మాటలు ఒకటి కాదు, 2 కాదు. నిజంగా సింగిల్ పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళకి బతకాలనే ఆలోచన ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ, లేకపోతే కొంతమంది ఉంటారు సొసైటీలో, ఆ నోట మాట్లాడి ఆ అమ్మాయి ఆ బతకాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు బతుకుతున్నారు అనే ఆలోచన తెప్పిస్తారనమాట వీళ్ళు. సగం చంపేది 70% చంపేచ్చారు సొసైటీని. ఆ 30% ఇంకా ఆ పిల్లల్ని చూసుకొని మనం పోతే పిల్లల భవిష్యత్తు ఎట్లా అనే ఆలోచన ఉంటది. కానీ 70% ఆల్రెడీ సొసైటీ వాళ్ళు చచ్చిపోతారు. లేదు పలానా దగ్గరికి వెళ్తున్నా, కొంచెం తోడు రండి అంటే దానికి రారు. లేదు కొంచెం నాకు ఇది అవసరం అంటే దానికి రారు. తల్లిందేంగా మాటలు చెప్పమను. బా! పంచాయతీ పెద్దలో కూడా చెప్పుకోరు, అలా చెప్పుకుంటారనమాట. రైట్స్ ఉన్నాయా అని అడిగితే చుట్టాలు అడుగుతున్నారు అంటారు. లేదు మన ఇంట్లో ఏమైనా కరెక్ట్‌గా ఉందంటే, కరెక్ట్‌గా ఉన్న వాళ్ళ ఇల్లు ఉంటాయి కాదంట్లా, అది